ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ఘట్టం ఒకటి పూర్తయినట్లు సమాచారం. భారీ కసరత్తు అనంతరం తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకున్నారని అంతర్గత సమాచారం. ఎవరెవరికి ఎన్ని సీట్లు ఏ స్థానాలు అన్నది కూడా ఖరారు చేసుకున్నారు. అధికారిక ప్రకటన పండుగ ముగిసిపోయిన తర్వాత చేయనున్నారు అని తెలుస్తోంది. సీట్లు స్థానాల విషయంలో వైసీపీ చేసే వికృత రాజకీయాలు జనసేన విషయంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంతగా అసలు విషయాలు బయటికి రాకుండా సర్దుబాట్లు పూర్తి చేశారు. పవన్, నాదెండ్ల మనోహర్, చంద్రబాబుతో పాటు లోకేష్ మరియు అతి కొద్ది మందికి మాత్రమే దీనిపై అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ పేరుతో సోషల్ మీడియాలో హడావుడి చేసే వైసీపీ కోవచ్చులను పక్కన పెడితే జనసేన పార్టీ నేతలు మరియు క్యాడర్ పవన్ నిర్ణయాన్ని కాదనే పరిస్థితి లేదు. ఉభయ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థలోనే టీడీపీ జనసేన వారే అవగాహన కుదుర్చుకొని పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే క్షేత్రస్థాయి క్యాడర్ కలవకపోవటం అనే సమస్య ఉండదని గట్టిగా నమ్ముతున్నారు. పోటీ చేయబోతున్న స్థానాలపై స్పష్టత రావడంతోనే పవన్ కళ్యాణ్ కాకినాడలో 3 రోజుల పాటు భేటీలు నిర్వహించారని చెబుతున్నారు. త్వరలో ఆయన రాజమండ్రిలో కూడా సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పట్టుదలకు పోయి ఎక్కువ సీట్లు తీసుకోవడం కన్నా పోటీ చేసిన సీట్లన్నింటిలో విజయం సాధించడం ముఖ్యమని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అతి తక్కువ స్థానాలకు పరిమితమవుతుందని, ఆ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని జనసేన పార్టీ గట్టిగా నమ్ముతోంది. దీంతో వైసీపీ నాయకులు జనసేన నాయకుల్ని పవన్ కళ్యాణ్ని ఎంతగా రెచ్చగొడుతున్నా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తం మీద సీట్లు ఎన్ని అనేది కాకుండా పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచే విధంగా జనసేనని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.